మనకి ఒంగోలు నుంచి కార్తీక్ గారు ఫోన్ ఇన్ లో సిద్ధంగా ఉన్నారు. సార్ నమస్తే కార్తీక్ గారు. కార్తీక్ గారు నమస్తే సార్, గుడ్ ఈవినింగ్. కార్తీక్ గారు చెప్పండి. సార్ నమస్తే సార్, నా పేరు కార్తిక్ అండి. నేను సెక్యూరిటీ ఏఎస్ఓగా చేస్తుంటాను జాబ్. ఓకే. యాక్చువల్లీ అఘోరి అనే పర్సన్ శ్రీకాళహస్తి వెళ్ళే వేలో మాకు ఒంగోలు తగులుతుంది కదండి. శ్రీకాళహస్తి వెళ్ళే ఆ రోజు నైట్ మా ఒంగోలులో ఆగి అంటే పరిసర ప్రాంతాల్లో తిరుగుతుంటే అంటే ఒక అఘోరి మాత వచ్చిందని చెప్పి ఎవరో చెప్పారంట అండి. ఓకే. అయితే తీసుకెళ్లారు అంతా, అంటే అందరు వెళ్తున్నారు కదా అని చెప్పి మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా వెళ్ళారండి. వెళ్తే ఏదో చెప్పాడంట. అంటే మామూలుగా మీకు తెలిసిందే కదండి పల్లెటూరు అంటే ఎట్లా ఉంటది ఏంటి. పల్లెటూరు వాళ్ళందరూ కొంచెం మూఢనమ్మకాలు ఎక్కువ ఉంటాయి ఖచ్చితంగా. మా కొడుక్కి మంచి జాబ్ వస్తుందా రాదా అని అడిగితే ఏం చెప్పాడంటే, ఒక పూజ చేయాలమ్మా, పూజ చేస్తే ఖచ్చితంగా ఫలిస్తుంది, పూజకు మాత్రం 7 లక్షలు ఖర్చు అవుతుంది పైసలు, 7 లక్షలు డబ్బులు ఇస్తే గనక పూజ చేపిస్తానని చెప్పాడంట. మా వాళ్ళు ఏం చెప్పారంటే 7 లక్షలు అంటే కష్టం అండి నాకు, కొంచెం మీరే ఏదో చెయ్యండి అంటే ఈయన ఏం చెప్పాడంటే సరేనమ్మా ఒక 4 లక్షలకు చేస్తాను అన్నాడండి. పూజ చేసిడంట, పైసలు గుంజుకున్నాడు, పూజ చేసాడు. అంటే అందరు చేపించుకుంటున్నారు కదా అని చెప్పి మా వాళ్ళు కూడా చేపించుకున్నారు. ఇప్పుడు ఒంగోలు ఎంతమంది బడా నాయకులందరూ చేయించుకున్నారండి. సరే అని చెప్పి మా వాళ్ళు కూడా చేయించుకున్నారు. ఇతని దగ్గర పూజ చేయించుకున్నారు. పూజ చేపించుకున్న తర్వాత మళ్ళీ ఫోన్ చేసి బెదిరించటం అంట, నాకు కనుక ఇంకొక 4-5 లక్షల డబ్బులు వేయకపోతే ఇది బ్లాక్ మ్యాజిక్స్ చేస్తాను, అవి చేస్తాను, ఇవి చేస్తాను అని బెదిరింపులు. అయితే యాక్చువల్లీ ఇవన్నీ నాకు పర్ఫెక్ట్ గా అప్పుడు తెలియస్తారు. ఈ 4 లక్షల కోసం బెదిరిస్తున్నప్పుడు నాకు కాల్స్ వచ్చినాయి. అయితే నేను ఆల్రెడీ ఆశ్రమాల్లో ఉన్నానండి. అంటే ఇంతకు ముందు నేను ఈ సెక్యూరిటీ ఏఎస్ఓ ఫీల్డ్ లో తిరుగుతున్నప్పుడు కాశీ, కేదార్నాథ్ ఇట్లా నేను కూడా తిరిగాను. నాకు కొంచెం నాలెడ్జ్ ఉంది. నేను అనుకున్నా. కార్తీక్ గారు మీరు ఒకసారి అలా లైన్ లో ఉంటే, మీరు చెప్పిన దానికి చాలా సిమిలారిటీగా ఉన్నటువంటి ఒక ఇన్సిడెంట్ మీకు నేను గుర్తు చేయాలనుకున్నా. దానికి సంబంధించి మేము ఆధారాలు కూడా సేకరించాం. ఒక వినీత అని చెప్పి ఒక సినీ ప్రొడ్యూసర్ ఆవిడ దగ్గర దాదాపుగా 10 లక్షలు పూజ పేరుతోనే తీసుకున్నాడు, వసూలు చేశాడు. దానికి సంబంధించి ఇచ్చారు. ఏదో పూజ పేరుతో మీరే ఎట్లా చెప్పారో సేమ్ అదే రకంగా ఉంది. ఇది కొత్త విషయం మీరు చెప్పారు. మీకు మా ఛానల్ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అతను ఎవరైతే ఆ ప్రొడ్యూసర్ ఇచ్చినటువంటి ఆ 10 లక్షలు, ఒకసారి 5 లక్షలు, మరొకసారి 4,80,000 అంటే 9,80,000 సమర్పించుకున్నారు. దానికి సంబంధించి అతను మళ్ళీ 10 లక్షలు అడిగితే ఇవ్వకపోతే అతను చేసినటువంటి వారు ఇచ్చినటువంటి కంప్లైంట్ కాపీని బట్టి చెప్తున్నాం, మేము స్క్రీన్ మీద కూడా ప్లే చేస్తున్నాం. అది ఇంకా 5 లక్షల రూపాయలు ఇవ్వలేకుంటే మీ గురించి అంతా తెలుసు, నిన్ను నీ కుటుంబ సభ్యులను నా యొక్క మంత్రశక్తితో మిమ్మల్ని చంపేస్తా అని, నా వద్ద చాలా తల్వార్లు మరియు తుపాకీ ఉన్నది, వాటిలో మిమ్మల్ని చంపేస్తా, నాకు డబ్బులు ఇవ్వబోతే అని బెదిరించి ఇష్టం వచ్చినట్లు బూతు మాటలు తిట్టింది. అందుకు నేను మరియు నా భర్త తన ఫోన్ నెంబర్ని బ్లాక్ చేయగా, ఆ తర్వాత నుండి రకరకాల ఫోన్ నెంబర్ల నుండి నాకు మరియు నా భర్త ఫోన్లు చేసి డబ్బుల గురించి డిమాండ్ చేస్తూ దౌర్జన్యంగా మాట్లాడుతూ నన్ను నా భర్తను భయభ్రాంతులకు గురి చేసింది. ఆ తర్వాత మాకు తెలిసినది ఏమనగా, శివ విష్ణు బ్రహ్మ అల్లూరి @అఘోరి మాత కంటే ముందు శ్రీనివాస్ అని తెలిసింది. కావున మాకు మాయమాటలు చెప్పి మమ్మల్ని నమ్మించి మోసం చేసి పూజ కోసం అని మా దగ్గర 10 లక్షల రూపాయలు తీసుకున్నటువంటి వ్యక్తి, అలాగే 5 లక్షలు ఇవ్వకపోతే తల్వారుతో, తుపాకీతో మరియు తన మంత్రశక్తితో మమ్మల్ని చంపేస్తా అని బెదిరిస్తున్న శివ విష్ణు బ్రహ్మ అల్లూరి @అఘోరి మాత శ్రీనివాస్పై తగు చర్యలు విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకుని మాకు న్యాయం చేయాలని మనవి. ఇట్లు వినీత, వైఫ్ ఆఫ్ వినీత ఆర్య. ఇది సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 25 ఫిబ్రవరి ఈ సంవత్సరం నమోదైనటువంటి కేసు. దీనికి సంబంధించి కేసు నెంబర్, క్రైమ్ నెంబర్ 59/2025 అండర్ సెక్షన్స్ 308/5, 318/1, 351, 352 BNS, and the investigation continued to DI సల్మాన్ రెడ్డి అని చెప్పి, అంటే మీరు ఏదైతే చెప్పారో దానికి చాలా సమీపంగా ఉన్నటువంటి వ్యక్తి. అంటే ప్రతి ఒక్కరిని ఇదే విధంగా భయభ్రాంతులకు గురి చేస్తూ డబ్బులు వసూలు చేసినట్లు నిర్ధారణ అయింది. ఇప్పుడు కూడా తెలంగాణ పోలీసులు మరి
ఎటువంటి చర్యలు తీసుకోవాలా మీరు కంటిన్యూ చేయండి, ఎందుకంటే మీరు చెప్పారు కాబట్టి. యాక్చువల్లీ నేనేం అడగాలి అనుకుంటున్నానంటే, ఈ గవర్నమెంట్ సిస్టమ్ అనేది ఏం చేస్తుంది సార్, వీడు బట్టలు ఇప్ప తీసుకొని ఆ రోజు నడి రోడ్డు మీదకి వచ్చిన రోజే వీని జైల్లో పడేస్తే ఇది ఇంతమంది మోసపోయేటోళ్ళు కాదు కదా. ఈ అమ్మాయిలను ట్రాప్ చేసుకొని ఇదంతా తీసుకెళ్లటం ఎందుకని, అదొకటే సార్ నా పాయింట్. ఇక్కడ 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది? అదే లేనోడు ఆర్సీ లేకుండా బండి తీసుకొని బయటకు వెళ్ళమనండి సార్, చాలు టక్కన 10,000 ఫైన్ కడతావా, లేకపోతే బండి పక్కన పెట్టి సీజ్ చేయండి బండి. అది ఇష్టం వచ్చింది చేస్తున్నారే సార్. ఈ ట్రాఫిక్ కోలైనా ఏం చేస్తున్నారు, ఈ జ్యుడిషియల్ వ్యవస్థ ఏం చేస్తుంది, ఈ పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది, న్యాయస్థానాలు ఏం చేస్తుంది, ఈ బడా రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు అసలు? ఈ రాజకీయ నాయకులు ఒక విషయం సార్, ఎప్పుడైనా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలా, మనం పోలీస్ వ్యవస్థ ఉంది, లేని వాళ్ళని ఉన్న వాళ్ళందరినీ సమానవర్తంగానే చూడాలి, లేని వాళ్ళకి ఉన్న వాళ్ళకి ఒక న్యాయం చేయకూడదు. ఇప్పుడు వీడనక ఏదో పెద్ద బడా నాయకులు సపోర్ట్ ఉంటేనే కదా సార్ వీడిని ఏమి చేయకుండా వాడంతా విచ్చలవిడిగా తిరుగుతున్నా గానీ ప్రతి ఒక్కరు ఏమనకుండా ఉంటుంది. అవును, ఖచ్చితంగా పెద్దవారు ఉన్నారండి. ఇది ఒకటే సార్, ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఎంతో మంది సఫర్ అయి ఉన్నారు సార్ వీడి వల్ల. ఇప్పుడు మా మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఒక 7 లక్షలు అంటే అది మామూలు విషయం కాదు సార్. తర్వాత ఏం జరిగింది, డబ్బులు ఇచ్చారా? తర్వాత జరిగింది ఆ తర్వాత ఆ 4 lakhs అనేది 4 lakhs కోసం అడుగుతున్నప్పుడు నాకు ఫోన్ చేశారు సార్. నాకు ఫోన్ చేస్తే యాక్చువల్లీ నేను ఇక్కడ అంతా తిరుగున్నాను కదా సార్, అయితే నేను చెప్పినాను, అమ్మా మీరు నాకు తెలియకుండా ఇది చేశారు, వదిలేసేయండి, పర్లేదు, వాడికి నా నెంబర్ ఇవ్వండి, మీకు ఫోన్ చేస్తే మా అబ్బాయి పైసలు వేస్తాడని చెప్పి నా నెంబర్ ఇవ్వండి, నాతో కాంటాక్ట్ చేయించండి, నేను మాట్లాడతానని చెప్పినాను సార్. తర్వాత నాకు కాంటాక్ట్ లోకి వచ్చాడు సార్. నాకు కాంటాక్ట్ లోకి వచ్చి నన్నేం వల్ల వేసుకుంటున్నాడు అంటే, బాబు నిన్ను నేను అంటే పూజ చేయించినాను కరెక్టే, నీకు అంటే నన్ను వేరే ట్రాప్ లోకి తీసుకెళ్లాలని చూస్తున్నాడు. ఒక ఆశ్రమం పెట్టిస్తానయ్యా నీతోటి, ఇక్కడ మన కేదార్నాథ్ లో ఆశ్రమం పెడుతున్నాను, శ్రీ అఘోరి మాత అనే ఒక ఆశ్రమంలో నేను జనరల్ మేనేజర్ గా తీసుకుంటాను నాయన అని నాకు ఒక కహాని అలా పోయాడు సార్. అయితే నేను స్ట్రైట్ అవే చెప్పేసిన, అఘోరి మాత నువ్వు ఆశ్రమాలు పెట్టి ఏదైనా పెట్టుకో, నాకు అనవసరం, మా ఫ్యామిలీని ఎందుకు మోసం చేసి నువ్వు 5 లక్షలు తీసుకున్నావు. నేను ఇంకొకటి చెప్తున్నా, నేను ఈ అఘోరి వ్యవస్థ అంటే నేను ఒక సెక్యూరిటీగా చేసినా గానీ నేను ఈ అఘోరి వ్యవస్థ వీటన్నిటి గురించి ఆల్రెడీ నేను తిరిగిన వ్యక్తిని, నాకు నాలెడ్జ్ ఉంది, ఎంతో కొంత నాలెడ్జ్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, అఘోరి అనే వ్యక్తి బయటకు వచ్చి ఎవరితో మాట్లాడరు. నేను ఆల్రెడీ కాశీలో 6 నెలలు ఉన్నాను సార్, 6 నెలలు కాశీలో జీవించాను, ఏకభుక్తం చేసినాను అక్కడే ఆల్రెడీ కాశీలో. కాశీలో ఏ అఘోరి అర్ధరాత్రి 12 గంటలప్పుడు వచ్చి వాళ్ళ సాధన చేసుకొని శ్మశానంలో వెళ్ళిపోతారు సార్, ఎవరితో మాట్లాడరు. వాళ్ళతోటి మాట్లాడాలంటే వాళ్ళని చూస్తేనే భయపడతారు, కను సైగలకే భయపడేటువంటి వ్యక్తులు అఘోరి. అలాంటి వ్యక్తులు నేను చెప్పేసినాను సార్, నీకు ఆశ్రమం పెట్టాల్సిన అవసరం ఏముంది, నువ్వు ఒక అఘోరివి, నీ సాధన నువ్వు చేసుకో, నువ్వు ఎక్కడో తిరుగు, నువ్వు అఘోరివా కాదు. నెక్స్ట్ నువ్వు నాకు ఆశ్రమం పెట్టవద్దు, నువ్వు నన్ను ఏది చేయవద్దు, నాకైతే పైసలు వాపస్ అని చెప్పినాను సార్. అయితే నాకు ఆ నెక్స్ట్ డేనే ఇంకొక బెదిరింపు కాల్ వేరే వాళ్ళతో, నువ్వు అఘోరి దగ్గర 5 లక్షలు ఆశ్రమం పెడతా నేను చెప్పి పైసలు తీసుకున్నావంట కదా అని చెప్పి నాకు ఫోన్ వచ్చింది సార్ విత్ ఇన్ ద స్పాట్ లో. నేను అడిగినాను మొహమాటం లేక ఫోన్ చేసి, ఏంది అఘోరి నువ్వు నాకు పైసలు ఇచ్చినావంట 5 లక్షలు, ఏవి 5 లక్షలు ఇస్తే నా అకౌంట్ లో 5 లక్షలు ఏవి అఘోరి మాత అని అడిగినాను సార్. నిన్న ఇప్పుడు వరకు అఘోరి మాతనే అంటారు అందరూ, సరే నేను కూడా అఘోరి మాతనే అంటాను, నువ్వు ఎవరైనా గానీ అటు ఆ వేషం వేసుకున్నావు కాబట్టి, ఆ డ్రెస్ వేసుకున్నావు కాబట్టి, కాశీలో కాషాయం కట్టుకున్న ప్రతి ఒక్కరికి విలువిస్తారు సార్. అవును, కాషాయం కట్టుకున్న ప్రతి ఒక్కరికి విలువిస్తారు కాబట్టి నేను విలువిచ్చే మాట్లాడిన ఆమెతోటి. విలువిచ్చే మాట్లాడితే ఆమె వల్గర్ లాంగ్వేజ్ తోటి నన్ను దూషించడం మొదలు పెట్టింది. ఇంకా మీకు కాల్ చేసిన వ్యక్తి ఎవరు, లేడీయా జంట? జంట నుంచి వాళ్ళ మేనేజర్ అంట సార్, ఎవరో వాళ్ళ మేనేజర్ అంట, ఆడి పేరు సంతోష్ ఏదో పేరు చెప్పారు సార్. దీన్ని బట్టి పెద్ద నెట్వర్క్ లాగానే ఉంది ఇదంతా. అదొక పెద్ద నెట్వర్క్ నడిపించుకొని కాదు సార్, పెద్ద నెట్వర్క్ నడిపించుకొని ఇప్పుడు లేని వాళ్ళని ఉన్న వాళ్ళని అందరినీ మోసం చేసి కూర్చుంటుంటే, ఇన్ని మోసాలు చేస్తుంటే ఈ గవర్నమెంట్ వ్యవస్థ ఏం చేస్తుంది సార్? ఇప్పటికి కూడా ఈ వర్షిణి అనే అమ్మాయిని ఎత్తుకుపోయినా గానీ, లేకపోతే ఇంకొక ఆమెను తీసుకెళ్లిపోతున్నా గానీ ఏం చేస్తున్నట్టు సార్ ఈ ప్రభుత్వం? శ్రీవర్షిణి కూడా ఆశ్రమం కోట్ల రూపాయలు ఉన్నాయని చెప్పి మభ్య పెట్టాడు సార్. ఈ అమ్మాయి కూడా చెప్పింది అదే, నీకు అది ఇస్తా ఇది ఇస్తా, ఆశ్రమం పేరు పెడతా, నీకు చెక్ పవర్ ఇస్తా, వాళ్ళ కుటుంబంలో సభ్యులు అందరికీ చెప్పింది అదే అనేసి అక్కడ ఉన్న వాళ్ళందరికీ తాళి కట్టేశాడు. ఇంకా మీరు అదృష్టవంతులు, ఎందుకంటే మీరు కనిపించలేకపోతే మీకు కూడా తాళి కట్టేసేవాడేమో.
కాదు సార్, ఇప్పుడు ఉన్న వ్యక్తి తప్పు, లేని వ్యక్తి తప్పు చేస్తే విత్ ఇన్ సెకండ్స్ లో పోలీసులు ఇంటి ముందుకు వచ్చి నానా దౌర్జన్యం చేసి అరెస్ట్ అవును. చేసి వాడు ఎక్కడున్నాడో కూడా తెలియకుండా చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి ఈ జనరేషన్ లో ఉమ్, వీళ్ళు ఎందుకు ఇంతకాలంగా ఈ తెలుగు 2 రాష్ట్రాల ప్రభుత్వాలు గాని పోలీస్ అవును. వ్యవస్థ గాని ఏం చెయ్యలేకపోయారు? అదొకటే సార్ నా క్వశ్చన్ మార్క్. ఉమ్, దీనికి ఎవరైనా కానీ 2 తెలుగు రాష్ట్రాల సీఎంస్ కానివ్వండి, ఎవరైనా రెస్పాండ్ ఇవ్వాల్సిందే సార్ ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు ఎంతో మంది, కొన్ని లక్షల మంది బాధపడుతున్నారు వీడి వల్ల. కొన్ని కోట్లు మరి కొల్లగొట్టారు సార్ కార్తీక్ గారు, అన్ని ఇప్పుడు చోట్ల. ఆ ఇష్యూ అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు ఏమైనా కాల్స్ వచ్చాయా ఈ నాకు బెదిరి ఆల్రెడీ సార్, నాకు మళ్ళీ 3 days బ్యాక్ ఫోన్ చేసింది. నా గురించి న్యూస్ ఛానల్ కి ఏదైనా నువ్వు చెప్పినావు అంటే ఉమ్, మెసేజ్ నాకు ఫోన్ చేసి మా ఇంట్లో వాళ్ళకి నాకు బెదిరించడం. ఓకే. మా సైడ్ నుంచి న్యూస్ ఛానల్స్ కి, మీ సైడ్ నుంచి ఏదైనా లీక్ అయితే ఉమ్, నేను ఏదైనా చేయడానికి సిద్ధమే మిమ్మల్ని, ఉమ్, అదొక బెదిరింపుస్తారు మ్మ్. మళ్ళీ మమ్మల్ని. నేను ఇప్పుడే చెప్తున్నా సార్, మా ఫ్యామిలీకి కానీ మాకు కానీ ఏది హాని జరిగినా పూర్తి బాధ్యత అఘోరిదే సార్. ఓకే. నేను ఆల్రెడీ ఇక్కడ మా ఒంగోలు పిఎస్ లో కూడా కంప్లైంట్ రైట్ చేశాను సార్. ఉమ్. ఓకే అండి, మీరు ఏమీ భయపడక్కర్లేదు. ఎందుకంటే దాదాపుగా నాకు తెలిసి శ్రీవర్షిని యొక్క లైవ్ షో చూస్తుంది, అలాగే అగురి కూడా చూస్తున్నాడు, పక్కన ఉంటాడు కాబట్టి వాడు. మేము కూడా సార్, చెప్తున్నాం, దయచేసి ఇప్పటికైనా నీ పద్ధతి మార్చుకుని ఒక పద్ధతి కలిగా జీవితాన్ని ప్రతిరోజు నువ్వు చేసే పనులకి స్వస్తి పలికి ఇలా అమాయకుల్ని మోసం చేసే పని పక్కన పెట్టాలని కూడా మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ కార్తీక్ గారు, మీ యొక్క చాలా వాల్యుబుల్ పాయింట్ అనేది రేజ్ చేశారు, అభిప్రాయాన్ని తెలియజేశారు. ఎందుకంటే ఇలా ఎంతోమంది, కొంతమంది అయితే చెప్పలేక మాకు ఇండైరెక్ట్గా ఫోన్ చేసి మా విషయాలు ఎక్కడ చెప్పొద్దన్నారు, కానీ మీరు డేర్గా వచ్చారు. ఆ విషయానికి సంబంధించి మీరు కూడా పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. దానికి సంబంధించినటువంటి ముఖ్యంగా ఇటువంటి రైట్ చేశాను సార్. నేను ఆల్రెడీ మన రామ్మోహన్ నాయుడు దగ్గర పిఏగా చేసి ఉన్నాను సార్, ఓకే సార్. అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ గా. ఆల్రెడీ వాళ్ళ సైడ్ నుంచి నేను ఆల్రెడీ ఒక లెటర్ పాస్ చేపించాను సార్ గవర్నమెంట్ కూడా. ఏమన్నారంటే ఒక 1 week లో నీ కాంపన్సేషన్ పక్కాగా నేను చేపిస్తానని చెప్పారు సార్. వాళ్ళ సైడ్ నుంచి పక్కాగా ఎక్కడున్నా గానీ పట్టుకొని వచ్చి నీ కాంపన్సేషన్ నీకు చేపిస్తానని వాళ్ళు ఒక హామీ ఇచ్చారు సార్. ఓకే ఓకే. అండ్ ఆల్సో దీని గురించి నేను ఫస్ట్ మన ఛానల్లోనే, అంటే ఫస్ట్ నా కేసు ఫైల్ అయిన తర్వాత మన ఛానల్లో మాట్లాడాలని మీతో కనెక్ట్ అయ్యాను. థ్యాంక్ యూ సార్, మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. మీరు ధైర్యంగా ముందుకు వచ్చారు. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ తరపున మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్, కృతజ్ఞతలు కూడా. ఎందుకంటే మీలాగా ఎవరు కూడా మోసపోకూడదు. ఈ షో చూసే వాళ్ళు కూడా వాడి పట్ల జాగ్రత్త కలిగి ఉండాలి. ఎక్కడ కనిపించినా వాడిని ప్రశ్నించాలి. ఖచ్చితంగా అదే పనిలో ఎక్కడ కనిపించినా ఆపే పరిస్థితుల్లోనే ఉన్నారు. పోలీసులు కూడా వాడి కోసం సర్చింగ్ అనేది చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్, మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేసినందుకు.